అసలు నేను రాకడకు సిద్ధంగా ఉన్నానా లేదా అని ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుంది? దీనికి ఏదైనా మీటర్ ఉందా? థర్మామీటర్ పెట్టి జ్వరం చూసినట్టు మన ఆత్మను చెక్ చేసుకోగలమా? ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. మనం రాత్రి పడుకునే ముందు ఏం చేస్తాం? ఇంటి తలుపులు సరిగ్గా వేసామా లేదా, గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశామా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటాం కదా. ఎందుకంటే దొంగలు పడతారేమో, ప్రమాదం జరుగుతుందేమోనని భయం. మరి ఈ రాత్రి మన ప్రాణం పోతే, లేదా ఈ రాత్రి యేసయ్య వస్తే మన ఆత్మ పరిస్థితి ఏంటి? అందుకే ప్రతి విశ్వాసి ప్రతి రాత్రి పడుకునే ముందు, దిండి మీద తలవాల్చే ముందు దేవుని వైపు చూసి ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఇది డైలీ చెక్ లిస్ట్. ఏంటా 3? మొదటిగా, నాలో ఏదైనా రహస్య పాపం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ప్రభువా, నాలో ఎవరికీ తెలియని పాపం ఏదైనా దాగి ఉందా అని అడగాలి. లోకం మనల్ని పైపైనే చూస్తుంది. మనం వేసుకున్న మంచి బట్టలు, మన మాటలు, మన నవ్వు చూసి అబ్బో ఎంత మంచి వ్యక్తో అనుకుంటారు. కానీ మన హృదయం అనే గదిలో ఏం జరుగుతుందో మనకు ఆ దేవునికి మాత్రమే తెలుసు. రహస్య పాపం అంటే ఏంటి? పాస్టర్ గారు చూడనప్పుడు, తల్లిదండ్రులు చూడనప్పుడు, భర్త లేదా భార్య పక్కన లేనప్పుడు నువ్వు చీకట్లో చేసే పని, నీ ఫోన్లో చూసే దృశ్యం, లేదా నీ మనసులో తలంచే చెడ్డ ఆలోచన. నన్నెవరూ చూడట్లేదు కదా అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని కన్ను ప్రతి చోటా ఉంటుంది. బైబిల్లో దావీదు అంటాడు కదా, నా రహస్య పాపములను నీ ముఖకాంతిలో నీవు ఉంచుకొని ఉన్నావు అని. ఒకవేళ ఈ రాత్రి యేసయ్య వస్తే ఆ రహస్య పాపంతో నువ్వు పట్టుబడతావా? అదే గనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే ఒప్పుకో. దాన్ని రేపటి వరకు వాయిదా వేయకు. రెండవదిగా, నేను ఎవరినైనా క్షమించకుండా ఉన్నానా? నా హృదయంలో ఎవరి మీదైనా పగాద్వేషం ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది చాలా ప్రమాదకరమైనది. చాలామంది భక్తి చేస్తారు కానీ పగలు పెంచుకుంటారు. వాడు నన్ను ఆ మాట అన్నాడు, వాడు నాకు అన్యాయం చేశాడు, నేను చచ్చినా మర్చిపోనంటారు. జాగ్రత్త, బైబిల్ క్లియర్గా చెప్తుంది, నువ్వు సాటి మనిషిని క్షమించకపోతే పరలోకపు తండ్రి నిన్ను క్షమించాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఫ్లైట్ ఎక్కాలంటే మన లగేజ్లో వాళ్ళ రూల్స్కి మించి ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక వస్తువుని కానీ పెడితే దాన్ని ముందుకు వెళ్ళనివ్వరు, మనల్ని ఫ్లైట్ ఎక్కనివ్వరు. అలాగే పగ, ద్వేషం, అసూయ అనేవి ఒక లగేజ్ లాంటిది. ఈ బరువు హృదయంలో పెట్టుకుని నువ్వు ఆకాశంలోకి ఎత్తబడలేవు. పరలోకానికి నో ఎంట్రీ బోర్డు పడుతుంది. అందుకే ఈ రాత్రి పడుకునే ముందు చెక్ చేసుకో. ఎవరి మీదైనా కోపం ఉందా? ఫోన్ చేసి మాట్లాడకపోయినా పర్లేదు, కనీసం మనసులో అయినా ప్రభువా వారిని నేను క్షమిస్తున్నాను, ఆ భారం నాకొద్దని చెప్పేసేయ్. నీ గుండెను తేలిక చేసుకో.